దిత్వా తుఫాను వైఖరి చూసి వాతావరణ శాఖ అధికారులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. ఎటువైపు వెళ్తుందో ఆ తర్వాత మళ్ళీ ఎటువైపు టర్న్ అవుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దిత్వా ది మెంటల్ తుఫాన్ లాగా మారిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు ఒక స్పీడ్తో వచ్చి సడన్గా స్లో అయిపోతుంది. అప్పటి వరకు ఇటువైపు వెళ్తుంది కదా అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తే అది యూటర్న్ తీసుకొని ఇంకేటో వెళ్తుంది. తీరం దాటుతుందని అనుకుంటే తీరం దాటడం లేదు. అలాగని తీరం దాటదు కదా అనుకునే లోపు మళ్ళీ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద చాలా గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ సైన్ ఫర్ ఏపీ పీపుల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఖచ్చితంగా ఒక బ్యాడ్ సైన్. ఇది కేవలం మనం దిత్వా ఏదో వస్తుందిలే పోతుందిలే అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకటి ఇట్స్ మూవింగ్ వెరీ స్లోలీ. సెకండ్ థింగ్, అక్కడక్కడే తిరుగుతున్న నేపథ్యంలో మన తీరానికి పక్కనే ఆనుకొని ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ రెండు కూడా చాలా బ్యాడ్ సైన్స్. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండండి. తమిళనాడు మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించబోతోంది దిత్వా. సో అసలు దిత్వా ఇప్పుడు ఎక్కడుంది, ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపించబోతుంది? ప్రజెంట్ ఇప్పటికే కడప, ఉమ్మడి నెల్లూరు జిల్లాలపై దిత్వా ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. వర్షాలు అక్కడ తీవ్రంగా పడుతున్నాయి. మరోవైపు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొండపోత వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ అక్కడ జలమయమైనట్లుగా తెలుస్తుంది. సముద్ర తీరం చాలా అల్లకల్లోలంగా ఉంది. అలలు చాలా భారీగా ఎగిసిపడుతున్నాయి. సోమశిల నుంచి పెన్నాకు భారీగా వరద నీరు వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమైనటువంటి ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో అసలు దిత్వా ఎటు నుంచి ఎటుపోతుంది, ఏ ఏ ప్రాంతాల మీద కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది, హౌ ఇట్స్ టర్నింగ్ ఇట్స్ డైరెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం వల్ల ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండబోతుంది. ఐడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ. మ్యాప్ చూపి ఒక్కసారి మ్యాప్లో చూసి నేను మీకు చెప్పబోతున్నాను ఏ ఏ ప్రాంతాల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది. లెట్స్ టేక్ ఏ లుక్ ఆన్ మ్యాప్. ఒకసారి హియర్ యూ కెన్ సీ, ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్. శ్రీలంక వైపు నుంచి మనకు వచ్చిందన్న విషయం మనకు తెలిసిందే. సో శ్రీలంక మీద చాలా ఇంపాక్ట్ కనిపించింది. ఆ తర్వాత స్లోగా శ్రీలంక వైపు నుంచి పైకి వచ్చింది అన్నారు. ఇక్కడ కొంచెం జస్ట్ కొంచెం డౌన్ చేయండి. సో ఈ పుదుచ్చేరి పరిసర ప్రాంతాల్లో సహజంగా తీరం దాటుతుందని అనుకున్నారు. ఎవరైనా ఏమనుకున్నారు, వాతావరణ శాఖ అధికారులు ఇలా వచ్చేసి ఇలా ఎంటర్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. తీరా చూస్తే స్లోగా ఇట్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇదిగో ఇలా వెళ్ళడం స్టార్ట్ అయింది. సరే, ఇక తీరం దాటదు కదా, ఎఫెక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే లోపలి ప్రాంతాల మీద ముందుగా అనుకున్న దాని ప్రకారం ఇక్కడ బెంగళూరు వరకు కూడా, ఇటు హిందూపూర్ ఇంతవరకు ఇదంతా ఎఫెక్ట్ చూపిస్తుందేమో, లోపలికి వస్తుందేమో, తీరం దాటుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇట్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. సో ఇలా పైకి వెళ్ళడం మొదలైంది అప్ స్ట్రీమ్ వైపు. అట్ ద సేమ్ టైం తీరం దాటకుండా తీరం వెంబడే ప్రయాణించడం మొదలైంది. సరే, దాటి వెళ్ళిపోతుంది కదా, దగ్గరలో ఈ ప్రాంతాల మీద కొంత ఎఫెక్ట్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ తిరుచి అంటే కేరళ దగ్గర నుంచి మొదలు పెడితే సేలం, ఇటు బెంగళూరు, అలాగే వెల్లూరు, తిరుపతి, నెల్లూరు, ఇక పైకి వెళ్తే కోనసీమ, ఈ ప్రాంతాల మీద, ఉభయ గోదావరి జిల్లాల మీద, అలాగే విజయనగరం, విశాఖపట్నం, ఈ ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపించుకుంటూ అలా పైకి వెళ్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇట్ స్టార్టెడ్ టేకింగ్ ఎ టర్న్ అగైన్. సి, ఇక్కడ వరకు వెళ్ళింది, స్ట్రైట్గా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆ తర్వాత ఇట్ స్టార్టెడ్ మూవింగ్ ఎ లిటిల్ డౌన్ స్ట్రీమ్, మళ్ళీ కిందకి వెళ్ళడం మొదలుపెట్టింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఎలా వెళ్తుంది అనేది తెలియడం లేదు. సో దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్. వెన్స్డే 3 to 11 AM మధ్యలో, అంటే బుధవారం రోజు సుమారుగా ఈ సమయానికి తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన తీరానికి అతి క్లోజ్గా రాబోతోంది. సో దానివల్ల ఎఫెక్ట్ ఎక్కడ పడబోతుంది అనేది ఒకసారి మీరు చూడండి. నిజంగా ఇక్కడ మనకి కనుక ఎంటర్ అయితే ఓకే, ఒక్కసారి నేను ఈ డీటెయిల్స్ నీకు మరింత క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ బిఫోర్ దాట్, నెల్లూరు నుంచి మా ప్రతినిధి గయాజ్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి గయాజ్తో మాట్లాడదాం. గయాజ్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి, స్కూళ్ళకి సెలవులు ఇచ్చేశారు. సో అధికారుల హెచ్చరికలు ఎలా ఉన్నాయి ఈ రోజు, రేపటికి రాబోతున్న 2-3 రోజులకు సంబంధించి? తుఫాను
చెన్నై సమీపంలో కేంద్రీకృతం అవడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వాగులు వంకలు కూడా పొల్లిపోతున్నాయి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే చెరువులు నిండిపోవడం జరిగింది. సోమేశ్వర జలాశయానికి పైతట్టు నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో కొంత నీటిని కూడా పెన్నా నదికి వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఈ సోమేశ్వర జలాశయం లోతట్టు ప్రాంతాల వాళ్ళ మొత్తం అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అదేవిధంగా ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అయితే మరింత అప్రమత్తం చేయడం జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతము అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ పరిస్థితులను కూడా తెలుసుకుంటున్నారు. తడ నుంచి ఇటు కావలి వరకు సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో పలు చోట్ల భారీగా వర్షం కురియడంతో పాటు ఈదురుగాలులు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తుండడంతో కొన్ని చోట్ల చెట్లు అదేవిధంగా పూరి గుడిసెలు మొత్తం నేల కొరగడం జరిగింది. ఆ పట్ట ప్రాంతాల్లో ఉండే సుమారు ఒక 1800 మందిని పునర్వాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ తుఫాను సముద్రం గుండా ఇటు ప్రకాశం జిల్లా ఆ విధంగా బాపట్ల వైపు నుంచి వెళ్ళే అవకాశాలు ఉండడంతో ఇవి ఈరోజు అదేవిధంగా మరో 24 గంటల పాటు హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కూడా అధికారులు అయితే మరింత అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా సోమేశ్వర జలాశయానికి ఇప్పటికే 76 టీఎంసీల నీరు వరకు చేరినట్లు అధికారులు చెప్తున్నారు. సోమేశ్వర జలాశయానికి మొత్తం 78 టీఎంసీల నీరు నిలవ ఉంది. అయితే పైతట్టు భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో కొంత నీరును కూడా వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా వీళ్ళ బృందాలను కూడా ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రత్యేక బస్సులు కొంతమంది సిబ్బందికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా అత్యవసర ఏదైనా జరిగినప్పుడు వీళ్ళందరినీ అక్కడికి తరలించి సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులు సిద్ధం చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి అక్కడ ప్రతి విషయాన్ని కూడా సమీక్షిస్తూ జిల్లా కేంద్రానికి ఎప్పుడప్పుడు సమాచారం అందిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ వీళ్ళంతా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వర్షాలు ఎక్కడ హెవీగా కుడుతున్నాయి అనేది కూడా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా అంటే ఈరోజు రాత్రికి 80 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి కూడా ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సముద్రం అయితే కొంత ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా అలలు కూడా 1 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఎత్తున ఎగిసి పడుతున్నాయి. మొత్తం మీద చేపల వేటకు కూడా ఎవరిని కూడా వెళ్ళనీయకుండా గత వారం రోజుల నుంచి అయితే ఎవరిని వెళ్ళనీయకుండా సముద్రాన్ని చేపల వేట నిషేధించడం జరిగింది. మొత్తం చూసుకుంటే చాలా వరకు అంటే రైతులు బాగా నష్టపోయే పరిస్థితి అయితే మనకు అయితే కనిపిస్తుంది. అరటి అదేవిధంగా పొగాకు మళ్ళు అదేవిధంగా వరి నారు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్లయితే వరి పంట చేతికి వచ్చి పూర్తిగా అవి నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. మరో 24 గంటలు హెవీగా వర్షాలు కురిస్తే మాత్రం కొంత చాలా వరకు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. అరటి తోటలు చాలా చోట్ల కొంత నీళ్లలో మునిగిపోవడం జరిగింది. హెవీగా గాలులు వీస్తే మాత్రం అరటి పంట భారీగా అంటే 100 ఎకరాలు పంట నష్టం వాటిల్లే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా అధికారులు మొత్తం లోతట్టు ప్రాంతాలతో పాటు సముద్ర తీరాల వైపు దృష్టి పెట్టి ఉన్నారు. ఆ ప్రాంతాల్లో హెవీగా ఎక్కడైనా ఈ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కూడా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే ట్రాకులు జాతీయ రహదారులు అదేవిధంగా చెరువు కింద ఉండే కొన్ని రోడ్లు అదేవిధంగా రైల్వే ట్రాకులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ చెరువులు తెగిపోతే రైల్వే ట్రాకులు అదేవిధంగా జాతీయ రహదారులు తెగిపోయి రాకపోకలు కూడా స్తంభించే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా